నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అధికారం అండగా ఉంటే ఏమైనా చేయవచ్చు అనుకోవడం ఒక అజ్ఞానమైతే చట్టం ఎవరినైనా పట్టుకోగలదు అనేది నగ్న సత్యం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఉన్నావ్ అత్యాచార కేసు మరోసారి మలుపు తీసుకుంది. నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ షెంగార్ కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ను మంజూరు చేయడం ఒక ఎత్తైతే, దానిపైన సుప్రీంకోర్టు స్టే విధించడం ఇప్పుడు మరో హాట్ టాపిక్. ఈ కేసులో తెరపైకి వచ్చినటువంటి ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఒక ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ అవుతారా కారా? 1997లో ఎల్కే అద్వానీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇప్పుడు సిబిఐ ఆయుధంగా మలుచుకుంది. ఈ వివాదం వెనుక ఉన్నటువంటి చట్టపరమైన లోతుపాతులేంటి? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసుల్లో అంతరార్థం ఏంటి? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నావ్ అత్యాచార కేసు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఈ కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు ఇటీవలే బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయగా బాధిత కుటుంబానికి భారీ ఊరట లభించింది. ఈ క్రమంలో కుల్దీప్ సెంగార్కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు తీర్పును విచారణ సందర్భంగా చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ సందర్భంగా 1997 నాటి ఎల్కే అద్వానీ కేసు తీర్పును సిబిఐ గుర్తు చేయడం గమనించదగ్గ విషయం. అగ్నికి గాలి తోడైనట్లు ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్దీప్ సెంగార్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఉత్తర్వులు బాధితులకు శరాఘాతంగా మారుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చి బాధితులకు ఊరటనిచ్చింది. ఈ కేసులో అసలు మలుపు ఎక్కడ వచ్చిందంటే, ఎమ్మెల్యేలు పబ్లిక్ సర్వెంట్లు అంటే ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రజా సేవకులు కాదన్న హైకోర్టు వ్యాఖ్యలపైనే. పోక్సో చట్టం కింద శిక్షలు ఖరారు చేసేటప్పుడు నిందితుడు పబ్లిక్ సర్వెంట్ అయితే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. కానీ సెంగార్ ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఆ కేటగిరీలోకి రారని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీన్ని సిబిఐ తీవ్రంగా సవాల్ చేస్తూ డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదని వాదించడం జరిగింది. ఈ సందర్భంలోనే 27 ఏళ్ల క్రితం నాటి ఎల్కే అద్వానీ కేసు ప్రస్తావనకు వచ్చింది. పంతొమ్మిది 1997లో రాజకీయ నాయకులపైన వచ్చిన అవినీతి ఆరోపణల కేసులో ఎంపీలు, ఎమ్మెల్యేలు పబ్లిక్ సర్వెంట్లు అవుతారా కాదా అనే ప్రశ్న తలెత్తడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసి తీర్పునిచ్చింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఖచ్చితంగా పబ్లిక్ సర్వెంట్ల కిందకే వస్తారని తేల్చి చెప్పింది. అయితే అవినీతి వంటి ఆర్థిక నేరాలకే ఎమ్మెల్యేలను పబ్లిక్ సర్వెంట్లుగా పరిగణిస్తున్నప్పుడు చిన్నపిల్లలపై జరిగే లైంగిక దాడులు వంటి తీవ్రమైనటువంటి నేరాల విషయంలో వారిని ఆ పరిధి నుంచి ఎలా మినహాయిస్తారు అంటూ ఇప్పుడు సిబిఐ ప్రశ్నిస్తుంది. చిన్నారులపైన జరిగే లైంగిక దాడులు వంటి హేయమైనటువంటి నేరాల విషయంలో ప్రజా ప్రతినిధులను ఆ నిర్వచనం నుంచి ఎలా మినహాయిస్తారని సిబిఐ నిలదీసింది. ఈ చట్టాన్ని ఢిల్లీ హైకోర్టు చాలా సంకుచితంగా అర్థం చేసుకుందని, ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి సమాజం పట్ల అధిక బాధ్యత ఉంటుందని గుర్తు చేసింది. ఇలాంటి మినహాయింపులిస్తే పిల్లల రక్షణ కోసం రూపొందించిన పోక్సో చట్టం ఉద్దేశమే దెబ్బతింటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఖచ్చితంగా పబ్లిక్ సర్వెంట్ల కిందకే వస్తారని అప్పట్లో తేల్చి చెప్పింది. ఆ పాయింట్నే సిబిఐ ఇప్పుడు హైలైట్ చేస్తుంది. ఆర్థిక నేరాలకు ఎమ్మెల్యేలను పబ్లిక్ సర్వెంట్లుగా పరిగణిస్తున్నప్పుడు చిన్నారులపైన లైంగిక దాడులు వంటి హేయమైనటువంటి నేరాల విషయంలో ఆ పరిధి నుంచి ఎలా మినహాయిస్తారని సిబిఐ నిలదీసింది. ఢిల్లీ హైకోర్టు చట్టాన్ని చాలా సంకుచితంగా అర్థం చేసుకుందని వాదించడం జరిగింది. సిబిఐ వాదనలో పస ఉందని భావించినటువంటి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని వెకేషనల్ బెంచ్ ఢిల్లీ హైకోర్టు జారీ చేసినటువంటి బెయిల్ ఉత్తర్వులపైన స్టే విధించింది. దీనివల్ల సెంగార్ జైలులోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలు పబ్లిక్ సర్వెంట్లు అవుతారా లేదా అనేటువంటి అంశంపైన స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వాలని కోరుతూ సెంగార్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక భవిష్యత్తులో దేశంలో ప్రజాప్రతినిధులందరికీ వర్తించేటువంటి కీలక తీర్పు కాబోతుంది. కేవలం అత్యాచార కేసు మాత్రమే కాకుండా బాధితురాలి తండ్రి కస్టడీ మరణం కేసు కూడా సెంగార్ శిక్ష అనుభవించబోతున్నారు.
సెంగార్ చుట్టూ చట్టం ఉరితాడు గట్టిగా బిగుస్తుంది. తప్పు చేసేవాడికి తాటి చెట్టు నీడ కూడా దొరకదు అంటారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి సమాజాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి చట్టాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవాలని చూడడం అప్రజాస్వామికమని సిబిఐ పేర్కొంది. ఒక ఎమ్మెల్యేకు సామాన్యుడి కంటే ఎక్కువ బాధ్యత ఉంటుందని, అటువంటి వ్యక్తి నేరం చేస్తే పబ్లిక్ సర్వెంట్ కేటగిరీలో కఠినంగా శిక్షించాల్సిందేనని సిబిఐ గట్టిగా వాదిస్తుంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు కనుక కొనసాగితే రేపు పోక్సో చట్టం యొక్క ఉద్దేశమే దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులు తాము పబ్లిక్ సర్వెంట్లు కాదని తప్పించుకునేటువంటి ప్రమాదం ఉందని హెచ్చరించడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ వాదనను పరిగణలోకి తీసుకోవడం బాధితులకు ఒక పెద్ద నైతిక విజయమని చెప్పుకోవచ్చు. ఉన్నావ్ కేసు కేవలం ఒక నేరం గురించి మాత్రమే కాదు, అది వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించే ఒక పరీక్షగా మారింది. అద్వానీ కేసు తీర్పును ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు ఇవ్వబోయేటువంటి తుది నిర్ణయం భారత రాజకీయాల్లో ఒక మైలురాయి కానుంది. సత్యమేవ జయతే అన్నట్లుగా బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుపైన ఆధారపడి ఉంది. సెంగార్ జైలు గోడల మధ్య ఉంటాడా లేదా బయటికి వస్తాడా అనేది ఈ చట్టబద్ధమైనటువంటి యుద్ధం తేల్చనుంది. రాజకీయ అండదండలు ఉన్నంత మాత్రాన చట్టం నుంచి తప్పించుకోలేరని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ప్రజా సేవకులా లేక చట్టానికి అతీతులా అనేటువంటి రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్నపై సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు రాబోయే రోజుల్లో శాంతి భద్రతల పరంగా మైలురాయిగా నిలవబోతుంది.